చెంచులు అభ్యున్నతికి ప్రభుత్వం కృషి. ఆత్మకూరు ఎంపీడీఓ కెవి సుబ్రహ్మణ్యం. చెంచుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆత్మకూరు ఎంపీడీఓ కెవి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆత్మకూరు మండలం బైర్లూటి గ్రామ పంచాయతీలోని నాగులూటి చెంచుగూడెం సందర్శించారు. అక్కడ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చెంచులకు అందజేసిన మామిడి మొక్కలను పరిశీలించారు. మామిడి తోటలో అంతర పంటగా వేసిన మినుము పంట గురించి రైతును అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చెంచులకు సన్న చిన్నకారు రైతులకు ఉచితంగా మామిడి మొక్కలను సరఫరా చేస్తున్నారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న ప్రతి రైతుకు మామిడి మొక్కలు పంపిణీ చేసి 3 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం అందజేస్తున్నది. మామిడి తోటల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు తమ పొలాల్లో ప్రభుత్వం ద్వారా అందజేసిన మొక్కలను పెంచుతున్నారు. ఈ పథకంలో తోటలు పెట్టుకున్న రైతులు సంవత్సరానికి కొంత ఆదాయాన్ని పొందుతున్నారు. మామిడి మొక్కలు ఉచితంగా అందజేయడంతో పాటు మొక్కలు పెట్టేందుకు గుంతలు కూడా ఉచితంగానే తీయడం వల్ల రైతులకు మామిడి తోటలు పెంచేందుకు ఎలాంటి డబ్బులు ఖర్చు కావడం లేదు. పైగా నిర్వహణ ఖర్చులు ఇవ్వడంతో ఎక్కువ మంది మామిడి తోటలు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు అని అన్నారు. ఏపీఓ నాగార్జున మాట్లాడుతూ ఎకరానికి 70 మామిడి మొక్కలను ప్రభుత్వం అందజేస్తుందని, మొక్కలు నాటినప్పటి నుండి ఒక్కో మొక్కకు నిర్వహణ ఖర్చుల క్రింద నెలకు 15 రూపాయలు అందజేస్తుందని, అంటే 1 ఎకరాకు మామిడి తోట పెట్టుకుంటే నెలకు 1,150 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని, మొక్కలను సురక్షితంగా సంరక్షించుకుంటే ఇలా 3 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం అందజేస్తుందని, దీనితో పాటు మామిడి మొక్కలకు వేసే ఎరువుల ఖర్చులు కూడా అందజేస్తారు. ప్రతి ఒక్క రైతు 5 ఎకరాల వరకు మామిడి తోటలు పెట్టుకునే అవకాశం ఉంది. మొక్కలు నాటినప్పటి నుంచి అంతర పంటగా 3 ఏండ్ల పాటు వేరుశెనగ, మినుములు వంటి అంతర పంటలను సాగు చేసుకోవచ్చు. మొక్కలు నాటిన 5 ఏండ్ల తర్వాత తోట కాపుకు వస్తుంది అని అన్నారు. ఇచ్చాం సార్. ఇప్పటికి 1 ఎకరా ఎన్ని మొక్కలు ఎకరాకు వచ్చేసి 70 మొక్కలు ఇవ్వాలి సార్. 70 మొక్కలు అంతర పంటకు కూడా ఇది కూడా సాగు చేసి తీస్తున్నావా? అంతర పంట కింద కూడా తీస్తున్నావా? అలాగా అంతర పంటలో కూడా సార్ మనం పేమెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది సార్. దున్నకానికి వచ్చేసి 3 సంవత్సరాలు దాకా ఇస్తాం కాబట్టి 1 సంవత్సరం ఆల్రెడీ ఇచ్చాము. ఇంటర్ క్రాప్ పంటేషన్ కూడా రైతుగా మనం ఫార్మర్కి కూడా అమౌంట్ కూడా చేయడం జరిగింది సార్. ఆ అమౌంట్ కూడా క్రెడిట్ కావడం జరిగింది. myself కేవి సుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ ఆత్మకూరు. ప్రజెంట్ మనము నాగొల్లుటి గూడెం అనే ఒక ట్రైబల్ చెంచు గూడెంలో ఒక చెంచు రైతుకి ఇచ్చిన ఉపాధి హామీ పథకం కింద మనము 1 ఎకరా మ్యాంగో ప్లాంటేషన్కు రైతుకి ఇవ్వడం జరిగింది. రైతు పేరు మల్లయ్య. అతనికి మనము 70 మొక్కలు ఇవ్వడం జరిగింది. వీటికి మనము ఏమేమి చేస్తాము అంటే చెప్పండి. ఏపీఓ గారు, మొక్కకు ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ సార్ ప్లాంటేషన్ చేస్తాం సార్. మొక్కలు తెప్పించినాక ప్లాంటేషన్ చేయించి ప్లాంటేషన్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మొక్కకు కూడా వాచ్ అనమాట, అంటే చుట్టూ పాదులు చేసుకున్నందుకు గాను, నీళ్లు పోసుకున్నందుకు గాను, కలుపులు తీసినందుకు కూడా రైతుగా మన ఫార్మర్కి అమౌంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది సార్. అలాగే సార్ అంతర పంటలో భాగంగా కూడా సార్ ట్రాక్టర్ దున్నకానికి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పంట వేసుకున్నందుకు కూడా సార్ పంటకు కూడా మనం అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. ఈ మెయింటెనెన్స్ వచ్చేసి మనం 3 ఇయర్స్ దాకా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. ప్రతి నెల కూడా వచ్చి ఎంజీఎన్ఆర్ఎస్లో భాగంగా ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఏ కథ అనేటువంటిది కూడా ఫోకస్ యాప్లో కూడా మనం కొట్టడం జరుగుతూ ఉంది. ఎవరి మంత్ కూడా వీళ్ళకి వచ్చేసి ప్లాంటేషన్ కాస్ట్ కూడా వాచింగ్ వాటికి కూడా అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. మళ్ళీ ప్రభుత్వ పథకము మీరు మంచిదని భావిస్తున్నారా? మంచిదే. మీకు 1 ఎకరాకి ఇచ్చారన్నమాట. 1 ఎకరాకి 70 మొక్కలు ఇచ్చారు. ఎన్నాళ్ళకి వస్తుంది ఈ పంట? ఇది 5 ఏళ్ళకి వస్తుంది. అంతవరకు అంతర పంట వేసుకుంటావు కదా నువ్వు. అంతర పంటకు కూడా మనకు గవర్నమెంట్ డబ్బులు వస్తున్నాయి కదా. ఓవరాల్గా నీ కుటుంబం నీ వల్ల లబ్ధి పొందుతున్నట్టు లెక్క కదా. సో ఉపాధి హామీ పథకం కింద మళ్ళీ రైతు మనము మాట్లాడుతున్నాము. ఈ ఉపాధి హామీ పథకం కింద మనము ఈ విధంగా 1 ఎకరాకు ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్గా మనము
ఎకరాకు 70 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఈ సర్వైవల్ కూడా ఈ 70 మొక్కలకు చాలా బాగుంది. అంతర్ పంటగా మనము మినుము వేయడం జరిగింది. అంతర్ పంటగా ఈ అంతర్ పంటగా కూడా మనము వీరికి రైతుకు పేమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ప్రభుత్వ గుడ్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరవేస్తూ ఉన్నాము. ఉపాధి హామీ పథకం కింద లబ్ధి పొందుతున్న రైతు గురించి ఇప్పుడు మీకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.